ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి గతంలో నిర్వహించినటువంటి ఒక టెట్ పేపర్ను తీసుకొని ఆ టెట్ పేపర్లో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి బిట్స్ ఎలా అడగడం జరిగింది, మనం ఇప్పటిదాకా చెప్పినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ లాజికల్ వీడియోస్ నుంచి ఏమన్నా బిట్స్ వచ్చినాయా, అంటే ఆ లాజిక్స్ ఏమైనా పనిచేసినాయా, అదేవిధంగా ఆ గతంలో నిర్వహించిన టెట్ ఎగ్జామ్ పేపర్లలో ఆ పేపర్లోనే మనము లాజిక్స్ తోటి ఆన్సర్స్ను గుర్తించడం ఎలా అనేటువంటి అంశాలు నేర్చుకోబోతున్నాం. సో ఈ పేపర్ వచ్చేసి 2026 సంవత్సరం జనవరిలో నిర్వహించినటువంటి ఒక పేపర్ను తీసుకొని మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేవిధంగా క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఎలా ఉంటాయి, మనం కరెక్ట్ ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేయాలి అనేటువంటి మంచి మంచి విషయాలు మీతోటి డిస్కషన్ చేసుకోబోతున్నాం. రైట్, సో ఇది గుర్తుపెట్టుకోండి, 2026 సంవత్సరము జనవరిలో నిర్వహించినటువంటి టెట్ పేపర్. రైట్, సో ఒకసారి క్వశ్చన్స్ చూద్దాము. సో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి మొదట మనకి ఏమి ఇస్తాడంటే ప్యాసేజ్ ఇస్తాడు. ఇదిగోండి, ఇది ప్యాసేజ్. రైట్, సో ఇక్కడ కలర్లో కనిపిస్తున్నాయి, నేను టిక్ చేసినవి. సో అది కాదు ఇప్పుడు ఇంపార్టెన్స్. ఓకే, సో ఇక్కడ గమనించండి, ఇది పేపర్. ఒకసారి మీకు నేను పేపర్ చూపిస్తాను, గమనించండి. ఇవి అన్ని క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ అయితే ఇక్కడ గమనించండి, ఇటు సైడ్కు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ అనుకోండి, ఈ క్వశ్చన్కు ఈ ఎగ్జామ్లో ఇవి ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ దాకా. సో అందులో రైట్ ఆన్సర్ ఇది. దీన్ని గుర్తించడానికి లాజిక్ ఏమున్నది అనేటువంటిది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. సో మళ్ళీ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఒకసారి అయితే క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఇది క్వశ్చన్ పేపర్, రైట్, ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి. సో ఇప్పుడు మొదటగా మనకు ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఇచ్చేది ప్యాసేజ్. సో ప్యాసేజ్ అయితే మనకు 5 క్వశ్చన్స్ ఇస్తాడు కదా, 5 క్వశ్చన్లకు 4కి ఆన్సర్స్ మనకు ప్యాసేజ్లోనే ఉంటాయి. ఇక్కడ నేను టిక్ చేశాను. రైట్, మీరు గమనించవచ్చు. ఆ ఆన్సర్స్ కూడా చూడండి. ఇగో ఇది మొదటి ప్రశ్నకు ఆన్సర్. రైట్, నెక్స్ట్ ఇది సెకండ్ ప్రశ్నకు ఆన్సర్. నెక్స్ట్ ఇది థర్డ్ క్వశ్చన్కు ఆన్సర్. ఇక్కడ ఉన్నటువంటిది ఇది 4th క్వశ్చన్కు ఆన్సర్కు క్లూ. రైట్, అంటే మనకు ఒక 4 క్వశ్చన్లకు ఆన్సర్స్ ప్యాసేజ్లోనే ఇస్తాడు. సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అని నన్ను అడిగితే ఇప్పుడు నేను క్వశ్చన్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. రైట్, గమనించండి, చెప్పాను కదా మీతోటి, ఇది ఇక్కడ క్వశ్చన్, దీనికి లాజిక్స్ నేను ఇక్కడ పెట్టి చూశాను. ఇది లాజిక్స్. రైట్, ఇక్కడ నుంచి ఈ బాక్స్ అనేటువంటిది లాజిక్, అంటే దాన్ని గుర్తించడానికి ఉన్నటువంటి లాజిక్. సో ఇప్పుడు క్వశ్చన్ చదివి ఆన్సర్ను చూద్దాం ఎలా చేయాలి ఏంటిది అనేది. రైట్, మొదటి క్వశ్చన్ చూడండి. రైట్, మొదటి క్వశ్చన్ చూద్దాము. యాజ్ ఫర్ ప్యాసేజ్, difficulty that many women are facing is. క్వశ్చన్ ఏమడిగాడంటే యాజ్ ఫర్ ద ప్యాసేజ్ ప్రకారం ద డిఫికల్టీస్ దట్ మెనీ ఉమెన్ ఆర్ ఫేసింగ్ ఈజ్. సో ఆప్షన్స్ మనకు 4 ఇచ్చాడు. సో 4 ఇది ఆన్సర్ అయి ఉన్నది. బ్యాలెన్సింగ్ వర్క్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటిది ఆన్సర్. మెయింటైనింగ్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి ఆప్షన్స్ కూడా చూద్దాం. మెయింటైనింగ్ ఫ్యామిలీ రిలేషన్షిప్, మేనేజింగ్ ఫ్యామిలీ ఫైనాన్సెస్, కేరింగ్ చిల్డ్రన్ అండ్ ఎల్డర్స్ అనేటువంటిది మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమని చెప్పా, నేను ఫస్ట్ది ఆన్సర్ అని చెప్పా. సో అది ఎలా ఆన్సర్ అవుతుందంటే చూడండి, కింద ఇచ్చాడు, ద ఎగ్జాక్ట్ ఐడియా డైరెక్ట్లీ గివెన్ ద ప్యాసేజ్. ఆ ప్రశ్నకు సమాధానం ఏదైతే ఉందో ఈ సమాధానం ఇది డైరెక్ట్గా మనకు ప్యాసేజ్లో ఇవ్వడం జరిగింది. ఏమని, బ్యాలెన్సింగ్ వర్క్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అనదర్ డిఫికల్టీ. సో ఇక్కడ గమనించండి, బ్యాలెన్సింగ్ వర్క్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అనదర్ డిఫికల్టీ అనేటువంటిది ఇచ్చింది. అంటే డైరెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు మనకు ప్యాసేజ్లోనే ఇచ్చాడు. మిగిలిన ఇవేవైతే ఉన్నాయో దానికి రిలేటెడే, బట్ మనం లాజికల్గా దాన్ని వెతకాలి.
రైట్. సో ఇది దీనికి సంబంధించింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The problem which women still face in many workplaces. ఆ ప్యాసేజ్లో ప్రకారము ఉమెన్స్ ఇప్పటికీ స్టిల్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటిది అని అన్నాడు. అన్బియాస్డ్ యాటిట్యూడ్, అడిషనల్ హాలిడేస్, అన్లిమిటెడ్ ప్రమోషన్స్, అన్ఈక్వల్ శాలరీస్. సో దీనికి కూడా మనకు ఆన్సర్ను ప్యాసేజ్లో ఇవ్వడం జరిగింది డైరెక్ట్గానే. సో ప్యాసేజ్లో సెంటెన్స్ ఏమని ఇచ్చాడంటే ఉమెన్ స్టిల్ ఫేసింగ్ అన్ఈక్వల్ శాలరీస్. గమనించండి, ఇక్కడ ఇచ్చిండు ఆల్రెడీ. ఉమెన్ స్టిల్ ఫేస్ అన్ఈక్వల్ శాలరీస్ అని ఇచ్చింది. దాని తర్వాత ఏమి ఇచ్చాడు? లిమిటెడ్ ప్రమోషన్స్ ఇచ్చాడు అండ్ బియాస్డ్ యాటిట్యూడ్ అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో మనం కన్ఫ్యూజ్ చేయడానికి అన్బియాస్డ్ అని ఇచ్చాడు. ఇందులో ఏమి ఇచ్చాడు? బియాస్డ్ అని ఇచ్చాడు. సో దీనికి ఆపోజిట్ ఇచ్చాడు. నెక్స్ట్ అడిషనల్ హాలిడేస్, అసలు అది ప్యాసేజ్లో మెన్షన్ చేయలే. అన్లిమిటెడ్ ప్రమోషన్స్ అని ఆప్షన్స్లో ఇచ్చాడు, కానీ ప్యాసేజ్లో ఏమని ఇచ్చాడు? లిమిటెడ్ ప్యాసేజ్ అని ఇచ్చాడు. మనకు ఆప్షన్స్లలో అన్లిమిటెడ్ ప్రమోషన్స్ అని ఇచ్చాడు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ లిమిటెడే ఇచ్చాడు మనకు, కానీ ఆప్షన్స్లలో మనకు అన్లిమిటెడ్ అని ఇచ్చాడు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. సో అన్ఈక్వల్ శాలరీస్ అనేటువంటిది వాళ్ళు ఫేస్ చేసేటువంటిది. అంటే ఇగో ఈ 3 ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అని చెప్పాడు. రైట్. సో అమాంగ్ ద ఆప్షన్స్ ఓన్లీ అన్ఈక్వల్ శాలరీస్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సో ఇది ప్యాసేజ్లో ఎలా ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ప్యాసేజ్లో 2వ ప్రశ్న చూడండి. ఉమెన్ స్టిల్ ఫేస్, డైరెక్టే ఇచ్చాడు. ఉమెన్ స్టిల్ ఫేస్ అన్ఈక్వల్ శాలరీస్. అస్సలు సూపర్గా ఇచ్చాడు చూడండి. ఉమెన్ స్టిల్ ఫేస్ అన్ఈక్వల్ శాలరీస్ మనకు డైరెక్ట్గానే ఆన్సర్ అనేటువంటిది ఇందులో ఇవ్వడం జరిగింది. రైట్. సో ఇది అంటే మనం జాగ్రత్తగా వెతికితే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ అనేటువంటిది ప్యాసేజ్లో మనకు దొరుకుతుంది. ఇది 2వ ప్రశ్న. 3వ ప్రశ్న దగ్గరికి వెళ్దాం. రైట్. ఇప్పటికీ రెండింటికి మనకు ఆన్సర్ దొరికాయి. 3వ చూద్దాం. యాజ్ ఫర్ ద ప్యాసేజ్ ప్రకారం హూ షుడ్ హెల్ప్ క్రియేట్ సపోర్టివ్ వర్క్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్. ప్యాసేజ్ ప్రకారం హూ షుడ్ హెల్ప్ క్రియేట్ సపోర్టివ్ వర్క్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కళ్లకు ఒక సపోర్టివ్ వర్క్ ప్లేస్ను క్రియేట్ చేయవలసింది ఎవరు అని అన్నాడు. సో ప్యాసేజ్లో ఆల్రెడీ ఏమిచ్చాడు? కంపెనీస్, గవర్నమెంట్స్ అండ్ ఇండివిజువల్స్ మస్ట్ వర్క్ టుగెదర్. ఎవరెవరట? కంపెనీస్ చేయాలి, గవర్నమెంట్ చేయాలి, ఇండివిజువల్స్ చేయాలి. సో చూడండి ఆన్సర్లలో ఉంది అదనమాట. సో అది డైరెక్ట్గా మనకు ఆన్సర్ అనేటువంటిది అందులో ప్యాసేజ్లోనే ఇవ్వడం జరిగింది. అది ఎక్కడో నేను చూపిస్తూ చూడండి. ఓకే. రైట్. ఇది చూడండి 3వ ప్రశ్నకు ఆన్సర్ ఇది. అంటే మనం జాగ్రత్తగా వెతికితే ఆన్సర్ అనేటువంటిది దొరుకుతుంది. సో companies, governments and individuals must work together to create fair, respectful and supportive workplace for everyone. చూడండి సెంటెన్స్ ఇచ్చాడు. రైట్. సో ఈ విధంగా ఇది 3వ ప్రశ్నకు కూడా సమాధానం మనకు ఎక్కడ దొరికింది? ప్యాసేజ్లోనే దొరికింది. గమనించండి, మనము 2026 సంవత్సరంలో టెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి పేపర్ను మనం ఇప్పుడు డీల్ చేస్తున్నాము, దాని గురించి డిస్కషన్ చేసుకుంటున్నాము, లాజిక్స్ ఏమున్నాయో తెలుసుకుంటున్నాం. సో ఇవి ప్యాసేజ్ రిలేటెడ్. దీని తర్వాత గ్రామర్ రిలేటెడ్ ఉంటాయి, అవి కూడా చూద్దాం, వాటిలలో కూడా లాజిక్స్ ఏమున్నాయి అనేది. నెక్స్ట్, వాట్ డస్ ద ప్యాసేజ్ సజెస్ట్ అబౌట్ స్టీరియోటైప్ ఇన్ ద వర్క్ ప్లేస్? గమనించండి, ప్యాసేజ్ ప్రకారం స్టీరియోటైప్ గురించి అడిగిండు. స్టీరియోటైప్ అంటే ఎటువంటి మనుషులు అంటే ఎవరంటే ఒక మనిషి గురించి పూర్తిగా తెలవకుండా, ఓకే, అతని గురించి ఒక రకమైన అభిప్రాయాన్ని వెళ్ళిపరచడం. అంటే పూర్తిగా చూడకుండా అతని మీద ఒక అభిప్రాయాన్ని, అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండా అభిప్రాయాన్ని తెలియజేసే వాళ్ళను స్టీరియోటైప్ అంటాం.
రైట్. సో అదనమాట. సో అలా ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా అతని మీద ఒక అభిప్రాయాన్ని లేదా అతని మీద ఒక ఒపీనియన్ని చెప్పడం ఏమవుతుందంటే అన్ఫెయిర్ జడ్జిమెంట్కు దారితీస్తుంది. అంటే ఒక కరెక్ట్ ఫెయిర్ జడ్జిమెంట్ రావడానికి అవకాశం ఉండదు కదా. సో అదనమాట. అంటే అన్ఫెయిర్ జడ్జిమెంట్ అనేటువంటిది వస్తుంది. సో ప్యాసేజ్లో ఏమిచ్చాడు, సమ్ ఎంప్లాయీస్, ఇక్కడ ఇచ్చాడు చూడండి, సమ్ ఎంప్లాయీస్ experience discrimination or judge based on stereotype rather than their skills. సో దీనికి ఆన్సర్ ఎలా చేయగలుగుతామంటే దీనికి మనకు మీనింగ్ తెలిసి ఉండాలి, స్టీరియోటైప్ అనేటువంటి. సో దానివల్ల జరిగేటువంటిది ఏంటిది, దే లీడ్ టు అన్ఫెయిర్ జడ్జిమెంట్. దానివల్ల ఏం జరుగుతుంది, అన్ఫెయిర్ జడ్జిమెంట్ వస్తుంది. సో ఇది కూడా మనకు ప్యాసేజ్లో ఇవ్వడం జరిగింది, స్టీరియోటైప్ అని. రైట్, ఎక్కడుంది అది, ఇది చూడండి, స్టీరియోటైప్. రైట్, స్టీరియోటైప్, ద జడ్జ్ బేస్డ్ ఆన్ స్టీరియోటైప్. సో దీనివల్ల డిస్క్రిమినేషన్ ఇది ఇక్కడ నుంచి ఇచ్చేసిండి. ఇది ఫోర్త్ దానికి ఆన్సర్. అంటే ఇక్కడ మన స్టీరియోటైప్ అనే పదానికి అర్థం తెలిసి ఉంటే మనకు ఆల్రెడీ దాని గురించి టకటగా ఆన్సర్ పెట్టేచ్చేస్తాం. రైట్. సో ఇది ఫోర్త్ క్వశ్చన్కు ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. ఇది కూడా ఇందు నుంచి ఇవ్వడం జరిగింది. రైట్. As for the passage, the pressure men can face in the workplace is. అయితే ఆ ప్యాసేజ్లో ఏమి ఇచ్చాడంటే వర్క్ ప్లేస్లో ఉమెన్ పడేటువంటి ఇబ్బందుల గురించి ఇచ్చాడు, వాళ్ళకు జరిగేటువంటి డిస్క్రిమినేషన్ గురించి ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం ఉమెన్ అటు వర్క్ ప్లేస్లో జాబ్ చేసే దగ్గర, ఇంటి దగ్గర తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం మెన్కు సంబంధించి కూడా ఒక ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఎదురయ్యేటువంటి ఇబ్బందుల గురించి కూడా ఇచ్చాడు. ఓకే. సో అదేంటిది అనేది ఇక్కడ అడిగిండు. యాజ్ ఫర్ ద ప్యాసేజ్, ద ప్రెజర్ మెన్ కెన్ ఫేస్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఈజ్. వర్క్ ప్లేస్లో మెన్ ఫేస్ చేసేది ఏంటిదంటే, మెన్ టు కెన్ ఫేస్ ప్రెజర్. ప్యాసేజ్లో ఇచ్చినదో నేను చదువుతున్నా. when they choose careers or responsibilities that society considers unusual for them. సో అంటే వాళ్ళు ట్రెడిషనల్ జాబ్స్లోనే మెన్స్ ఫిట్ అవుతారు. ట్రెడిషనల్ జాబ్స్ కాకుండా వేరే చేసినప్పుడు, కొత్త జాబ్స్ చేసినప్పుడు, మేలుకు సూట్ కానీ జాబ్ చేసినప్పుడు కూడా సొసైటీ వాళ్ళను అన్యూజువల్ అని చెప్తుంది. అన్యూజువల్ జాబ్స్ చేస్తున్నారని ఒక రకమైన కామెంట్ చేస్తుంది అని అంటున్నాడు. రైట్. సొసైటీ సమ్ టైమ్స్ ఎక్స్పెక్ట్స్ మెన్ టు డూ ట్రెడిషనల్ జాబ్స్ ఓన్లీ. ఇఫ్ ఎ మెన్ చూజెస్ డిఫరెంట్ రోల్, సొసైటీ మే క్రిటిసైజ్ హిమ్. అది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఎప్పుడు ఇది వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటిది అంటే, చూజింగ్ కెరీర్స్ దట్ సొసైటీ సీస్ యాజ్ అన్యూజువల్. సో ఇది ఆల్రెడీ డిస్కషన్ తర్వాత సంగతిలే, కానీ దీనికి సంబంధించి ఇది ఆల్రెడీ గమనించండి, అన్యూజువల్ అని ఇది ఆల్రెడీ ప్యాసేజ్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను ప్యాసేజ్లో దాన్ని చూపెడతా ఆన్సర్. ఎక్కడుంది, ఇదిగోండి, అక్కడ అన్యూజువల్. ఒక్క నిమిషం, ఇదిగోండి, ఇది ఇక్కడ మెన్ టు కెన్ ఫేస్ క్లియర్గా ఇచ్చాడు. ప్రెజర్ వెన్ దే చూస్ కెరీర్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ కన్సిడర్డ్ అన్యూజువల్ ఫర్ దెమ్. ఏం లేదు, వీటికి మనం ప్యాసేజ్కు సంబంధించిన క్వశ్చన్లకి ఏంటిదంటే అందులో ఉన్నటువంటి మెయిన్ కీవర్డ్స్ని ఎత్తుక్కోవాలి, వాటిని మనం ప్యాసేజ్లో సెర్చ్ చేయాలి. అదే ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. రైట్. ఆ వర్డ్ను, ఆ సెంటెన్స్ను మనం ప్యాసేజ్లో వెతికితే వాటికి ఆన్సర్స్ అనేటువంటివి దొరుకుతాయి. సో ఇప్పటిదాకా మనం చెప్పుకునే ప్యాసేజ్ రిలేటెడ్, రైట్, దాదాపు ప్యాసేజ్ రిలేటెడ్ కాబట్టి దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు మనకు ప్యాసేజ్లోనే దొరుకుతున్నాయి. సో ఇక నుంచి మనము అంటే ఇప్పటి నుంచి ఇక ఆ ప్యాసేజ్ రిలేటెడ్ అయిపోయింది కదా, ఇప్పుడు గ్రామర్లోకి వచ్చాం. సో గ్రామర్కు సంబంధించి లాజిక్స్ ఏమున్నాయి, నేను చెప్పిన క్లాసెస్ నుంచి లాజిక్స్ ఏమైనా కలిసినాయా అనేటువంటి అంశాన్ని మీకు క్లియర్ కట్గా వివరిస్తా. గమనించండి. ద సాలార్జంగ్ మ్యూజియం డిస్ప్లేడ్ ఏ రేర్ డాష్ ఆఫ్ యాన్షియంట్ కాయిన్స్. ఓకే, ఇక్కడ గమనించండి, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. అంటే ఇక్కడ అడిగింది ఏంటిది ఈ ప్రశ్నలో అంటే మీనింగ్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. కరెక్ట్గా మీనింగ్ సెట్ అయ్యే పదాన్ని అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఇక ఫస్ట్ ఏమి ఇచ్చాడు, సాలార్జింగ్ మ్యూజియం డిస్ప్లేడ్ ఏ రేర్ డాష్ ఆఫ్ యాన్షియంట్ కాయిన్స్.
వాల్యుబుల్ ఐటమ్స్ని అక్కడ డిస్ప్లే చేస్తున్నట్టుగా చెప్పాడు. సో ఇక్కడ గమనించండి, ఫ్లీట్ అని ఇచ్చాడు, హోర్డ్ అని ఇచ్చాడు, బకెట్ అని ఇచ్చాడు, ట్రూప్ అని ఇచ్చాడు. సో వీటికి మనకు అర్థాలు తెలవాలి. సో గమనించండి, హోర్డ్ అంటే కలెక్షన్ ఆఫ్ వాల్యుబుల్ ఐటమ్స్. కలెక్షన్ ఆఫ్ వాల్యుబుల్ ఐటమ్స్ అంటే అక్కడ ఏముంటాయి, మరి వాల్యుబుల్ ఐటమ్సే ఉంటాయి కదా మనకు. గమనించండి, మ్యూజియంలో ఏముంటాయి, వాల్యుబుల్ ఐటమ్సే ఉంటాయి. సో హోర్డ్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. మిగతాయి కరెక్ట్ ఎందుకు కాదంటే గమనించండి, బొకేట్ అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. మ్యూజియంలో బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయా? ఉండవు. సో ఇది ఆన్సర్ కాదు. ట్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ కానీ మంకీస్ కానీ. సో అది మ్యూజియంకు సంబంధించిన పదమా? కాదు. ఫ్లీట్ అంటే గ్రూప్ ఆఫ్ షిప్స్. ఓకే, సో షిప్స్కు సంబంధించిందా? కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఆన్సర్ అవుతుంది. రైట్. సో మీనింగ్కు సంబంధించిన బిట్ వచ్చినప్పుడు ఇలా వెళ్ళాలి, అంటే ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళాలి. అంటే ఆన్సర్ ఫస్ట్ దానికి రిలేటెడ్ కాని వాటిని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. రిలేటెడ్ కాదు, దీన్ని పక్కకు పెట్టాలి. రిలేటెడ్ కాదు, పక్కకు పెట్టేసేయాలి. రిలేటెడ్ కాదు, పక్కకు పెట్టేయాలి. ఆ విధంగా ఎలిమినేషన్లో ఒక 2-3 ఆప్షన్స్ పక్కకు పెట్టేస్తే మిగిలిందే ఆన్సర్ అవుతుంది. ఇది అంటే ఎగ్జామ్లో మీనింగ్స్ మీద మనకు వొకాబులరీ మీద బిట్ అడుగుతున్నాడు. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ బిట్ గమనించండి, నైదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ నార్ ద ప్రిన్సిపల్ డాష్ పార్టిసిపేటింగ్ ద ఫేర్వెల్ పార్టీ. సో ఇది ఆల్రెడీ నేను లాజికల్ వీడియోలో ఇటువంటి బిట్లు నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దేంతో? నైదర్ అనే ఫార్ములా తోటి. రైట్. సో ఇక్కడ ఏమడిగాడు, ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది అని అడిగాడు ఇక్కడ. సో ఇటువంటి పదాలు ఉన్నప్పుడు ఎటువంటి హెల్పింగ్ వర్బ్ వస్తుంది అనేది నేను క్లియర్ కట్గా వివరించడం జరిగింది. రైట్. సో జనరల్గా మనం ఏం చేస్తాం, నైదర్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నది, ఇక్కడ ప్రిన్సిపాల్ ఉన్నది, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఆర్ అనాలా, ఫస్ట్ ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. స్టూడెంట్స్ ఆర్ అనాలా, ప్రిన్సిపల్ ఈజ్ అనాలా, అలా. నెక్స్ట్ స్టూడెంట్స్ వర్ అనాలా, స్టూడెంట్స్ ప్రిన్సిపల్ హ్యాస్ బీన్ అనాలా. అంటే ఈ 4 ఆప్షన్స్లలో ఇవి దీనికి వర్తిస్తుందా, దీనికి వర్తిస్తుందా అనేటువంటిది. అంటే స్టూడెంట్కు సంబంధించి హెల్పింగ్ వర్బ్స్ను యాడ్ చేయాలా మనం, ప్రిన్సిపాల్కు సంబంధించి హెల్పింగ్ వర్బ్ను ఇక్కడ ఫిట్ చేయాలా అనేటువంటి డౌట్ వస్తుంది. సో దీనికి సంబంధించి నేను నా లాజికల్ వీడియోలో నేను క్లియర్గా వివరించడం జరిగింది. రైట్. సో గమనించండి, నైదర్ గనక ఉంటే, ఓకే, నైదర్ గనక ఉంటే ఇక్కడ బ్లాంక్ ఇచ్చినప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఆన్సర్ రావడం జరుగుతుంది. రైట్. నైదర్ ద స్టూడెంట్స్ అన్నదాన్ని తీసుకోవద్దు. నైదర్ ద స్టూడెంట్స్ నార్ ద ప్రిన్సిపల్. ఇక్కడ సింగులర్ ఉంటే ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే వస్తుంది. అందుకే ఆన్సర్ అనేటువంటిది ఈజ్ అవుతుంది. సో ఇటువంటి లాజిక్స్ నా ఛానల్లో కలవు. ముఖ్యంగా ఈ బిట్స్కు ఈ టైప్ ఆఫ్ బిట్స్కు నా దాంట్లో ఆన్సర్స్ కలవు. సో మీరు చూడగలరు. దానికి అనుగుణంగా నేను ఇక్కడ చూడని వాళ్ళ కోసం ఇక్కడ నేను ఆల్రెడీ క్లూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. గమనించండి, గ్రామర్ రూల్ గమనించండి. ఇది క్వశ్చన్ పేపర్లో మీది కనబడదు. ఈ భాగం క్వశ్చన్ పేపర్లో మీరు రాసే ఎగ్జామ్లో ఇది కనబడదు. నేను లాజిక్ కోసం ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం దీన్ని నేను ఇక్కడ పక్కన పేస్ట్ చేయడం జరిగింది. రైట్. సో గమనించండి, ఇప్పుడు ఈ ప్రశ్నకు నేను మీకు వివరిస్తున్నాను. ఇదంతా తీసేద్దాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. రైట్. ఇప్పుడు గమనించండి, నైదర్ నార్, నైదర్ నార్ అనేటువంటి వర్డ్స్ తోటి సెంటెన్స్ అడిగినప్పుడు ద వర్బ్ అగ్రీస్ విత్ ద నియరెస్ట్ సబ్జెక్ట్ అంటే ఇలా అడిగినప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్ దేంతో అగ్రి అవుతుందంటే దీంతో అగ్రి అవుతుంది. నియరెస్ట్ సబ్జెక్ట్ తోటి. దీనికి నియరెస్ట్ సబ్జెక్ట్ ఇది అవుతుంది, ఇది కాదు. సో దీన్ని బేస్ చేసుకునే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రిన్సిపాల్ ఇచ్చాడు ఇక్కడ. సో ప్రిన్సిపాల్ అనేటువంటిది సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకుంటాం. ఆర్ అనేటువంటిది ఫ్లూరల్కు
రాస్తాం. వర్ అంటేనేమో పాస్ట్ టెన్స్కు సంబంధించి రాస్తాం. రైట్. సో ఇక్కడ ఈజ్ అనేటువంటిది మనము ఆన్సర్గా రాస్తాం. నైదర్ ద స్టూడెంట్స్ నార్ ద ప్రిన్సిపాల్ ఈజ్ పార్టిసిపేటింగ్ ద ఫేర్వెల్ పార్టీ. పిల్లలు పాల్గొనట్లేదు, పిల్లలు ప్రిన్సిపాల్ ఎవ్వరు కూడా ఫేర్వెల్ పార్టీలో పార్టిసిపేట్ చేయట్లేదు అని చెప్పేటప్పుడు దాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ బిట్. సో ఆ లాజిక్ నా ఛానల్లో కలదు, నా వీడియోలో, సో గమనించగలరు. డాక్టర్ రంజిత్ ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సర్జన్ ఇన్ ద సిటీ ఈవెన్ దో హీ హ్యాస్ నెవర్ స్టడీడ్ ఎట్ డాష్ యూనివర్సిటీ బోర్డ్. ఇక్కడ 2 బిట్స్ అడగడం జరిగింది. ఓకే, 2 బిట్స్ అనేటువంటివి అడగడం జరిగింది, గమనించండి. రైట్. ఏమడిగాడు? 1 ఆఫ్ తర్వాత ఏ ఆర్టికల్ వస్తుంది? ఇది ఆర్టికల్ రిలేటెడ్ బిట్. ఆర్టికల్ మీద 2 బిట్స్ అడిగాడు, 1, 2. రైట్. సో ఇక్కడ కూడా ఈ లాజిక్, ఈ బిట్ను ఎలా నింపాలో కూడా నా ఛానల్లో లాజిక్ కలదు. లాజికల్ వీడియోలలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు గ్రామర్ రూల్స్ తోటి సంబంధం లేకుండానే డైరెక్ట్గా ఆన్సర్ చేసే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. రైట్. అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ ప్రతి బిట్టుకు నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మొదటి బిట్లో ఎలా నింపాలి, ఇది రెండో బిట్లో ఎలా నింపాలి అనేటువంటిది లాజిక్స్ను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించండి. 1 ఆఫ్ ఉన్నప్పుడు చూడండి, 1 ఆఫ్ అనగానే నాకు దా వచ్చేస్తుంది. సో 1 ఆఫ్ తర్వాత ఏం ఉపయోగిస్తాం? దా ఉపయోగిస్తాం. 1 ఆఫ్ తర్వాత దా ఉపయోగిస్తాము. రైట్. తర్వాత ఇంకొక లాజిక్ ఏంటిదంటే ఇక్కడ ఈఎస్టీ ఉంది. ఈఎస్టీ ఉంటే కూడా దా ఉపయోగించాలని నేను నా యొక్క లాజికల్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈఎస్టీ తోటి ఎండ్ అయ్యేటువంటి యాడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు దా ఉపయోగించాలి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ 2 రూల్స్ మనకు కలిశాయి. 1 ఆఫ్ తర్వాత దా ఉపయోగించాలి, అది ఒకటి. ఈఎస్టీ ఉన్నా దా ఉపయోగించాలి. సో ఇక్కడ దా అనేటువంటిది వచ్చేసింది మనకు. సో అందుకే ఇక్కడ చూడండి, సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్, ఈఎస్టీ అంటే సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్, వాటి ముందు దా ఉపయోగించాలి. రైట్. ఇక్కడ చూడండి, ఈఎస్టీ ఉన్న పదం ద బెస్ట్ ప్లేయర్, ద టాలెస్ట్ బిల్డింగ్, ద ఫైనెస్ట్ సర్జన్. సో ఆ విధంగా. సో అది క్లియర్ అయిపోయింది. రెండో దగ్గర గమనించండి, రెండో బిట్ దగ్గర ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యూనివర్సిటీ ఉంది. సో ఇక్కడ మరి ఇప్పుడు అక్కడ దా అయిపోయింది, ఇక్కడ ఏ అండ్ దా మూడిట్లలో ఏది వస్తుంది గమనించండి. యూనివర్సిటీ నేను మీకు గ్రామర్కు సంబంధించినటువంటి వీడియో చెప్పినప్పుడు, అంటే లాజికల్ వీడియో చెప్పినప్పుడు, ఈ విధంగా ఆర్టికల్ మీద బిట్ అడిగినప్పుడు ఆ పదాన్ని మీరు తెలుగులో రాసుకోవాలి. అప్పుడు అది ఓవెల్ పలుకుతుందా, కాన్సోనెంట్ పలుకుతుందా అనేటువంటిది తెలుస్తుంది అని చెప్పాను. రైట్. ఇప్పుడు దీన్ని తెలుగులో రాయండి. యూనివర్సిటీ, యూ. రైట్. యూ. ఇంగ్లీష్లో అయితే YU. మనకు ఓవెల్స్ ఏమున్నాయి? ఓవెల్స్ ముందు యాన్ ఉపయోగిస్తాం కదా. ఓవెల్స్ ఏమున్నాయి? AEIOU. సో అక్కడ ఈ యూ వస్తుంది, కానీ దాని యొక్క సౌండ్ ఎలా వస్తుంది? యు అని వస్తుంది. యాకు కొమ్మిస్తే యు. మనకు ఓవెల్స్ ప్రకారం ఏం రావాలి? ఆ నుంచి అమహ దాకా ఉన్న పదాలు, ఆ సౌండ్స్ రావాలి అని అనుకున్నాం. సో ఇప్పుడు ఆ నుంచి అమహ దాకా ఈ యు అనేటువంటిది ఉందా? ఆ నుంచి అమహ దాకా లేదు. లేదంటే అక్కడ ఏమొస్తుంది? మరి ఏ వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? అక్కడ దా, ఇక్కడ ఏ. రైట్. సో ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో ఇక్కడ ఆన్సర్ అందుకే గమనించండి, ఫస్ట్ దానికి దా, సెకండ్ది ఏ అయింది. రైట్. ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడ ఆల్రెడీ సెకండ్ బిట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది, ఒకసారి అది గమనిద్దాం. రైట్. బిఫోర్ కాన్సనెంట్ సౌండ్ మనం ఉపయోగించాలి ఏ అనేటువంటిది, యాన్ అనేటువంటిది ఓవల్ సౌండ్. సో ఇక్కడ యూనివర్సిటీ అనేటువంటిది ఎలా పలుకుతుందని చెప్పుకున్నాము? యూ అని పలుకుతుంది అని చెప్పుకున్నాం. సో యు అనేటువంటిది ఏమవుతుంది? కాన్సోనెంటల్ సౌండ్. కాబట్టి అక్కడ ఏమవుతుంది? ఏ యూనివర్సిటీ. అటువంటి పదమే ఇంకోటి కూడా మీకు ఇస్తాను, యూరోపియన్ ఉంది. అది ఈ తోటి స్టార్ట్ అయింది, కానీ పలకడం మాత్రం తెలుగులో రాసుకోవాలి కదా. ఈ వస్తేనేమో యాన్ రాస్తాం, కానీ ఇక్కడ ఎలా పలుకుతుంది? యూరోపియన్ ఇలా పలుకుతుంది. అంటే యా కొమ్మిస్తే యు అలా పలుకుతుంది. కాబట్టి అది ఆ నుంచి అంహా లోపల లేదు. కాబట్టి అక్కడ ఏం ఉపయోగించాలి? మనము ఏ అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి. అది దానికి సంబంధించింది. నెక్స్ట్ బిట్ చూద్దాము. గౌతమ్ వాజ్ సాటిస్ఫైడ్ డాష్
ద టీమ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్, ద టీమ్స్ ఓవరాల్ పర్ఫార్మెన్స్. సో ఆప్షన్స్ చూడండి, విత్, ఎట్, ఇన్, ఫర్. సో ఇక్కడ నేను ఆల్రెడీ నా ఛానల్లో లాజిక్స్ వివరించాను. సో ఇక్కడ ఇచ్చినటువంటి లాజిక్ ఏంటిదంటే, సాటిస్ఫై ఉందనుకోండి, సాటిస్ఫైడ్ తర్వాత తప్పకుండా మనం విత్ అనేటువంటిది, ఇది ఫిక్స్డ్ ప్రిపోజిషన్ యాడ్ అయ్యేటువంటిది. సో ఫిక్స్డ్ కాంబినేషన్లో మనం పక్కాగా సాటిస్ఫైడ్ విత్ అనే చెప్పాలి, రైట్. సాటిస్ఫైడ్ విత్ అని మాత్రమే చెప్పాలి కాబట్టి విత్ అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ గమనించండి లాజిక్, సాటిస్ఫైడ్ యూజువల్లీ టేక్స్ విత్ అనే దాన్ని తీసుకుంటుంది. సాటిస్ఫైడ్ విత్, హ్యాపీ విత్, ప్లీజ్డ్ విత్. మిగతా ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది, రైట్. ఇది క్లూస్ మాత్రమే, క్వశ్చన్ పేపర్లో భాగం కాదు. ఆన్సర్కు ఎలా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, దానికి లాజిక్ ఏంటిది తెలుసుకోవడానికి మాత్రమే. సాటిస్ఫైడ్ తర్వాత విత్ ఉపయోగిస్తాం, హ్యాపీ తర్వాత విత్ ఉపయోగిస్తాం, ప్లీజ్డ్ తర్వాత విత్ ఉపయోగిస్తాం. సో ఇవి ఫిక్స్డ్ కాంబినేషన్స్, ఇంగ్లీష్లో ఉంటాయి అవి. ఆ ఫిక్స్డ్ కాంబినేషన్ ప్రకారం దీన్ని మీకు అడగడం జరిగింది, అంటే అవి కూడా ప్రిపేర్ కావాలి. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇచ్చినటువంటి వాటిలలో కరెక్ట్ సెంటెన్స్ను చూస్ చేయమంటున్నాడు. సో ఇక్కడ గమనించండి, ఇది ఏం చేశాడంటే మనల్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నుంచి అడగడం జరిగింది. ఎక్కడి నుంచి అడిగాడు మనకంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నుంచి అడిగింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఎలా గుర్తిస్తాము, ఇది కూడా నేను నా యొక్క లాజికల్ వీడియోలో కలదు, నేను ఉట్టిగా ఏం చెప్పట్లేదు మీకు. నా ఛానల్లో ఉన్నటువంటి లాజిక్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఈ అన్నిటికీ ఆన్సర్ చేయొచ్చు. ఫర్ కానీ సిన్స్ కానీ ఉన్నట్లయితే అది ఏమవుతుందని చెప్పుకున్నాం మనము, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుందని చెప్పుకున్నాం. ఒకవేళ ఫర్ సిన్స్ కనుక ఉంటే మనకు ఆన్సర్లో ఏముండాలని నా యొక్క లాజికల్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంటే హ్యాజ్ కానీ, హ్యావ్ కానీ, V3 కానీ, హ్యాజ్, హ్యావ్ ప్లస్ V3 ఉండాలని చెప్పుకున్నాం. సో ఇక్కడ దాని ప్రకారమే ఆన్సర్ గమనించవచ్చు. గమనించండి, ఇక్కడ హ్యాజ్, హ్యావ్, V3 ఉందా, లేదు. సో ఇది ఆన్సర్ కాదు. హ్యాజ్, హ్యావ్, V3 ఉందా, లేదు. ఇక్కడ గమనించండి, హ్యాజ్ ఉంది, నోన్, నో, న్యూ, నోన్ అంటే V3 ప్లస్ హ్యాజ్ ఉంది కదా. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి. సో దీనికి సంబంధించిన లాజికల్ వీడియో కూడా నా ఛానల్లో కలదు. సో నేను చెప్పిన లాజిక్స్ నుంచి దాదాపుగా బిట్స్ రావడం జరిగింది. ఆ లాజిక్స్ బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయొచ్చు అని చెప్పడానికి ఇది నేను ప్రూవ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది చూస్తే మీకు ప్రూవ్ అవుతుంది, రైట్. సో ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ రియల్ పేపర్లో ఉన్నటువంటి లాజిక్స్ నిజంగానే నా ఛానల్లో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేయండి. నేను చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది, రైట్. ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ బిట్ చూద్దాము. చూస్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ద కంప్లీట్ కన్వర్జేషన్. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి కన్వర్జేషన్ కంప్లీట్ చేయడానికి అప్రోప్రియేట్ ఆప్షన్ను ఎన్నిక చేయమంటుండు. ఫస్ట్ ఏ, వెన్ కెన్ వి ఎక్స్పెక్ట్ ద న్యూ గైడ్ లైన్స్ టు బి రిలీజ్డ్? దే డాష్ ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ ది కమిటీ. ఓకే, సో ఇది ఎలా అడిగిందంటే మనముకు యాక్టివైజ్ ప్యాసివైజ్ నుంచి అడగడం జరిగింది. ఈ బిట్ అనేటువంటిది యాక్టివైజ్ ప్యాసివైజ్ నుంచి ఏవిపివి నుంచి అడగడం జరిగింది, రైట్. సో గమనించండి, ఇప్పుడు దే డాష్, ఇక్కడ దే అంటే గమనించండి గైడ్ లైన్స్ అని వస్తుంది. వెన్ కెన్ వి ఎక్స్పెక్ట్ ద న్యూ గైడ్ లైన్స్ టు బి రిలీజ్డ్? దీన్ని ప్యాసివ్లోకి మార్చాలి. ప్యాసివ్లోకి మార్చాలి అన్నప్పుడు అంటే భవిష్యత్తులో రిలీజ్ అవుతాయి అని చెప్తున్నాడు అక్కడ. ఓకే, ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ ది కమిటీ. సో భవిష్యత్తులో అన్నప్పుడు గమనించండి, ప్యాసివైజ్లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, బీ ఫామ్ ఉంటుంది, బీ అనేటువంటిది ఉంటుంది అని చెప్పుకున్నాం, రైట్. అంటే ఫ్యూచర్ అన్నప్పుడు షెల్ కానీ విల్ కానీ ఉపయోగిస్తాం. సో షెల్ బీ కానీ విల్ బీ కానీ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇది నేను నా లాజికల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్, అంటే ఇటువంటి లాజిక్ నా ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆల్రెడీ, రైట్. విల్ బీ ప్లస్ V3 ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. గమనించండి, విల్ బీ ప్లస్ V3. దే విల్ బీ రిలీజ్డ్ ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ ది కమిటీ. సో ఇటువంటి బిట్స్ వచ్చినా ఎలా ఆన్సర్ చేయాలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నా ఛానల్లో. సో వాటిని కూడా చూడగలరు. నెక్స్ట్,
నెక్స్ట్ బిట్ చూద్దాము. ఇక్కడ స్పెల్లింగ్ మీద అడగడం జరిగింది. ద క్యాంగరూ ఈజ్ యాన్ డాష్ యానిమల్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఓకే, అంటే ఆ దేశానికి చెందిన స్థానిక యానిమల్ కంగారు అనేటువంటిది అని అడిగింది. సో ఆ స్థానిక అనే పదం అర్థం వచ్చేటువంటి పదం ఏది అన్నాడు. సో స్పెల్లింగ్ని కూడా గమనించండి, మనం కన్ఫ్యూజ్ అయ్యే విధంగా అడగడం జరిగింది. సో ఈ స్పెల్లింగ్ అనేటువంటిది కరెక్ట్. దాన్ని ఎలా అంటే ఇండిజెనస్ అలా గుర్తుపెట్టుకోవాలి. మనం స్పెల్లింగ్స్ కొన్ని రీడ్ చేసుకోవాలి, డిఫికల్టీ ఉన్నాయి. సో వాటి మీదనే అడగడం జరుగుతుంది. ఈ స్పెల్లింగ్కు సంబంధించి కూడా నేను ఎలా గుర్తుపెట్టుకోవాలో వీడియో చేయడం జరిగింది. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ బిట్, సరస్వతి ఎంజాయ్స్ రీడింగ్ బట్ షీ ఈజ్ నాట్ రీడింగ్ నౌ. ఓకే, ఇది ఎలా అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి అడిగింది మనం. అంటే ఇందులో ఐడెంటిఫై ది రెస్పెక్టివ్ గ్రామటికల్ ఫంక్షన్ ఆఫ్ ది వర్డ్ రీడింగ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సరస్వతి ఎంజాయ్స్ రీడింగ్, ఇక్కడ రీడింగ్ ఇచ్చాడు. సరస్వతి రీడింగ్ని ఎంజాయ్ చేస్తుంది అని ఇచ్చాడు. బట్ షీ ఈజ్ నాట్ రీడింగ్ నౌ, ఇక్కడ ఇంకో రీడింగ్ ఉంది, బట్ ఆమె ఇప్పుడు చదవటం లేదు అన్నాడు. సో గమనించండి, వర్బా నౌనా, యాడ్వర్బా వర్బా, నౌన్ వర్బ్, నౌన్ యాడ్జెక్టివ్, ఈ విధంగా అడగడం జరిగింది. రైట్. సో ఫస్ట్ రీడింగ్ ఏంటిది, సెకండ్ రీడింగ్ ఏంటిది అని అంటున్నాడు. రైట్. మనకు సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు గమనించండి, ఫస్ట్ది ఏంటిది, సబ్జెక్ట్. ఆబ్జెక్ట్గా ఏముంటాయి, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది ఆబ్జెక్ట్గా. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సబ్జెక్ట్కి ఏముంటాయి, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది. వర్బ్కి ఏముంటాయి, వర్బ్ ఉంటుంది లేదా హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఇది నేను వివరించినటువంటి లాజిక్. సో ఇప్పుడు దాని ప్రకారం ఆన్సర్ చూద్దాం. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటిది, ఇది సబ్జెక్ట్. ఓకే, మనకు అడిగింది ఏంటిది, రీడింగ్ గురించి అడిగిండు. రైట్. అంటే ఇది క్లియర్ అయింది. రైట్. తర్వాత ఏమడిగిండు, వర్బ్ ఉంటుంది, ఇది వర్బ్. తర్వాత ఏముంటుంది, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏముంటుంది, అది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంది. సో ఇక్కడ రీడింగ్ అనేటువంటిది ప్రొనౌన్ కాదు కాబట్టి అదేమవుతుంది, నౌన్. సో ఆన్సర్లో ఆల్రెడీ మనకు ఫస్ట్ ఇది నౌన్ ఇచ్చాడు కదా. రైట్. నెక్స్ట్ది ఇంకోటి ఏంటిది, ఇక్కడ కనుక సెకండ్ సెంటెన్స్లో షీ ఈజ్ నాట్ రీడింగ్ అని ఇచ్చింది కదా, ఇక్కడ అది వర్బ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇది వర్బ్ అవుతుంది. వర్బ్ ఎందుకు అవుతుంది అంటే గమనించండి, ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ గమనించండి, సబ్జెక్ట్, ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడు. హెల్పింగ్ వర్బ్ తర్వాత ఇది మళ్ళీ వర్బ్ ఇచ్చాడు. అంటే హెల్పింగ్ వర్బ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనకు సెంటెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రైట్. సో అంటే ఇక్కడ ఇదేమవుతుంది, V5 అంటాం కదా, V1 ప్లస్ ఇంగ్ ఫామ్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ కాబట్టి ఇది వర్బ్ అవుతుంది. ఓకే, సో అది వర్బ్. సో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. సో మొత్తం ఒకసారి మళ్ళీ లాజిక్స్ తోటి మీకు వివరిస్తాను, గమనించండి. రైట్. సో ఇక్కడ రీడింగ్ అనేటువంటిది ఏమవుతుంది, మనకు నౌన్ అవుతుంది. ఓకే, నౌన్ ఎలా అవుతుంది అనేది నేను మీకు సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు ఇది వేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్. ఇక్కడ రీడింగ్ అనేటువంటిది ఏమవుతుందని చెప్పాను నేను, వర్బ్ అని చెప్పాను. వర్బ్ ఎందుకంటే గమనించండి, హెల్పింగ్ వర్బ్ ఉండి పక్కన ఇంగ్ ఫామ్ ఉన్నటువంటి పదం ఉంటే అది వర్బ్ అవుతుంది. రైట్. ఓకే, రీడ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ తీసుకుందాం, డ్రింక్, డ్రంక్ కదా. సో ఇంకో ఫామ్ ఏమొస్తుంది, ఇంగ్ ఫామ్ ఉన్నది డ్రింకింగ్ అనేటువంటిది కూడా ఏమవుతుంది, వర్బ్. సో ఆ విధంగా హెల్పింగ్ వర్బ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నటువంటి సెంటెన్స్. సో దాదాపు అందరూ ఇది రికగ్నైజ్ చేయగలుగుతారు. ఇక్కడికి వచ్చే కల మనకు టఫ్ అవుతుంది. దీన్ని మిమ్మల్ని ఎగ్జామ్ చేయడానికి, పరీక్షించడానికి ఇవ్వడం జరిగింది. రైట్. గమనించండి, దీనికి లాజిక్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
ఎంజాయ్స్ ఫస్ట్ రీడింగ్ మనం అనేది ఎంజాయ్స్ తర్వాత రీడింగ్ ఉంది. ఆఫ్టర్ ఎంజాయ్ వర్బ్ ఏమవుతుంది అంటే నౌన్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ వన్ ఈజ్ నౌన్. నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ రీడింగ్ కనుక గమనించినట్లయితే ఈజ్ నాట్ రీడింగ్ అనేటువంటిది సెకండ్ ఇచ్చింది. ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ తర్వాత మనకు తప్పకుండా యాక్షన్ వర్డ్ వస్తుంది, ఇంగ్ ఫామ్లో ఉన్నది. సో కాబట్టి అది ఏమవుతుంది, అది వర్బ్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ గమనించండి, ద రోడ్ ఈజ్ స్లిప్పరీ. ఫస్ట్ సెంటెన్స్ ఏ, ద రోడ్ ఈజ్ స్లిప్పరీ. సెంటెన్స్ బి, యు మస్ట్ నాట్ డ్రైవ్ ఫాస్ట్ హియర్. యు మస్ట్ నాట్ డ్రైవ్ ఫాస్ట్ హియర్. రోడ్ బాగా జారుతూ ఉంది కాబట్టి ఇక్కడ బాగా ఫాస్ట్గా డ్రైవ్ చేయమాకు అని అంటున్నాడు. అయితే ఇక్కడ బి ఎక్స్ప్రెషన్ అంటే ఇది ఏంటిది అంటున్నాడు. రిక్వెస్ట్నా, అపాలజీనా, ప్రిడికేషన్నా, ప్రిడిక్షన్నా, అడ్వైజ్నా. సో స్లిప్పరీ గమనించండి, బాగా రోడ్డు జారుతుంది కాబట్టి ఇక్కడ డ్రైవ్ చేయమాకు అంటున్నాడు. అంటే ఏంటిది అది, అడ్వైజ్, సజెషన్ అవుతుంది, అడ్వైజ్లోకి. సో ఆన్సర్ ఏమవుతుంది, అడ్వైజ్ అవుతుంది. నెక్స్ట్ బిట్, వి డాష్ బీ ఏబుల్ టు ఫినిష్ ద టాస్క్ టుడే. రైట్. సో ఇక్కడ ఏం అడిగిండంటే క్వశ్చన్ ట్యాగ్ అడిగిండు, క్వశ్చన్ ట్యాగ్. సో ఇది కూడా నేను నా ఛానల్లో లాజిక్స్ను వివరించడం జరిగింది. సో దీనికి ఆప్షన్ చూడండి, వోంట్నా, ఈ విధంగా అంటే స్పెల్లింగ్ వేరియేషన్ తోటి ఇవ్వడం జరిగింది. సో స్పెల్లింగ్ వేరియేషన్ తోటి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక్కటే కాదు మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది. రైట్. ఇక్కడ ఇది ఆన్సర్ ఏమవుతుందంటే విల్ నాట్ ఉన్నప్పుడు వోంట్ అవుతుంది. సో దాదాపు అన్ని హెల్పింగ్ వర్బ్స్ క్వశ్చన్ ట్యాగ్లోకి మార్చినప్పుడు వాటి యొక్క రూపం ఎలా మారుతుంది అనేటువంటిది నా ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను లాజికల్ వీడియోలో. సో తప్పకుండా అవి చూడండి. ఇది ఒక్కటే నేర్చుకోవడం కాదు, అన్ని హెల్పింగ్ వర్బ్స్ మనం క్వశ్చన్ ట్యాగ్లోకి మార్చినప్పుడు ఎలా మారుతాయి అనేటువంటిది తెలుసుకొని ఉండాలి. కాబట్టి తప్పకుండా నా ఛానల్ను చూడండి, అందులో ఆ వీడియో తప్పకుండా చూడండి. సో మీకు అప్పుడు మిగతా వాటికి కూడా ఏం చేయాలి ఏంటిది అనేటువంటిది అర్థమవుతుంది. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ బిట్ చూడండి, రీడ్ సెంటెన్స్ ఏ అండ్ బి. సెంటెన్స్ ఏ, she said, did you complete the assignment? Sentence B, she asked if I have completed the assignment. సో ఇలా అడగడం జరిగింది. ఇది దేనికి అంటే స్పీచ్ నుంచి అడగడం జరిగింది. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. నా ఛానల్లో ఎక్కువగా చూసిన వీడియోనే స్పీచ్. అంటే అందులో క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లాజిక్స్ని. అంటే డైరెక్ట్ క్వశ్చన్ చూసి హెల్పింగ్ వర్బ్ ఆధారంగా ఆన్సర్ ఎలా టిక్ చేయవచ్చు అనేది. సో గమనించండి, ఇక్కడ డిడ్ ఉన్నప్పుడు ఏముండాలంటే హ్యాడ్ కింద ఇక్కడ ప్యాసివేజ్లో ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు హ్యావ్ కంప్లీటెడ్ ఉండకూడదు. ఇక్కడ హ్యావ్ కంప్లీటెడ్ ఉండకూడదు, హ్యాడ్ కంప్లీటెడ్ ఉండాలి అని నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎప్పుడు డిడ్ ఉన్నప్పుడు. సో ఈ లాజిక్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే నా లాజిక్స్ దాదాపుగా 80% క్వశ్చన్ పేపర్ చేసేటప్పుడు పనికి వస్తున్నాయి అని మీకు నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను. సో ఈ లాజిక్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఓన్లీ సెంటెన్స్ ఏ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్లో ఎర్రర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ ఐడి కార్డ్స్ టు దేర్ కోచ్. ఇక్కడ రాంగ్ ఏంటిది అంటున్నాడు. ఇక్కడ గమనించండి, ఆప్షన్ బిలో అనేటువంటిది రాంగ్ ఉంది. అక్కడ ఏముండాలి, హ్యాజ్ అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే ఈచ్ తర్వాత ఇంతకుముందు నైదర్ నార్ ఉపయోగించాం కదా, సో దానికి అటువంటి రిలేటెడ్ రూల్స్ ఇది. సో ఈచ్ తర్వాత ఇక్కడ గమనించి ఈచ్ ఆల్వేస్
టేక్స్ సింగులర్ హెల్పింగ్ వర్బ్. కాబట్టి దాని తర్వాత ఏం ఉపయోగించాలి? హ్యాజ్ ఉపయోగించాలి. రైట్, ఇది కూడా నా ఛానల్లో కలదు లాజికల్ వీడియో, సో తప్పకుండా చూడగలరు. సో ఇక్కడ హ్యాజ్ అనేటువంటిది ఉపయోగించాలి. ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ హ్యాజ్ సబ్మిటెడ్ దేర్ ఐడి కార్డ్స్ టు దేర్ కోచ్. నెక్స్ట్, ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్లీ డాష్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. డస్ ఇట్, డజంట్ ఇట్, డిడ్ ఇట్, డింట్ ఇట్. ఇందులో కరెక్ట్గా క్వశ్చన్ ట్యాగ్ ఏది అని అన్నాడు. సో గమనించండి, ఎవ్రీథింగ్ వెంట్. ఇక్కడ మనం ఆల్రెడీ లాజిక్స్ను వివరించడం జరిగింది నా ఛానల్లో, ఇది కూడా క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి. V2 ఉన్నప్పుడు, ఇప్పుడు వెంట్ అనేటువంటిది V2, గో వెంట్. V2 ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో ఏమొస్తుంది? డిడ్ వస్తుంది. రైట్, ఇక్కడ నాట్ లేదు కాబట్టి డింట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? డింట్. ఇట్ అనేటువంటిది ఎవ్రీథింగ్ని మనం ఇట్గా తీసుకుంటాము. రైట్, సో ఆ విధంగా ఈ ఇంత సింపుల్గా నేను నా వీడియోస్లలో, లాజికల్ వీడియోస్లలో వివరించడం జరిగింది. నెక్స్ట్, ద స్పీకర్ ఆర్గ్యుమెంట్స్ వర్ ఇన్కోహెరెంట్. ఇక్కడ మనకు ఇన్కోహెరెంట్ గురించి అడిగిన, అంటే మీనింగ్ మీద మనకు బిట్ అడగడం జరిగింది. మీనింగ్ మీద ఇది సెకండ్ బిట్. ఇన్కోహెరెంట్ అంటే అస్పష్టమైన అని అర్థం, అంటే అన్క్లియర్. సో మీనింగ్స్ కూడా కొన్ని తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ బిట్ చూద్దాము. నెక్స్ట్ బిట్ గమనించండి. రేయన్ proved to be dash speaker among all the students. ఓకే, ఇక్కడ గమనించండి, ఇది మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి అడగడం జరిగింది. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి అడగడం జరిగింది కాబట్టి అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్ అని అన్నాడు. అంటే ఇది ఏమవుతుంది? సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. అమాంగ్ ఆల్ అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఉపయోగిస్తాం ఇది. సో అప్పుడు మనకు ఏం ఉపయోగిస్తాం? మోర్ రాదు. ఓకే, మోస్ట్ వస్తుంది. ఓకే, మోస్ట్ ముందు కూడా ఏముండాలి? ద ఉండాలి. సో ఆ విధంగా లాజిక్స్ని గుర్తించాలి. ద మోస్ట్ కాన్ఫిడెంట్, అందుకే ఇది కరెక్ట్ ఆన్సర్ అయ్యింది. గమనించండి, ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఇది కూడా ఇచ్చాడు మనకు, మోస్ట్ కాన్ఫిడెంట్లీ అని. అలా కాదు, మెనీ, మోర్, మోస్ట్ అంటే ఇదేమవుతుంది? సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. సో వాటి ముందు ఏముండాలి? ద ఉండాలి. సో ఆ విధంగా లాజిక్ అనేటువంటిది ఇక్కడ మనం ఐడెంటిఫై చేసి కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేయవచ్చు. ఇటువంటి లాజిక్స్ అన్నీ కూడా కలవు. ఈ లాజిక్స్ అన్నీ నేను వివరించి ఉన్నాను. రైట్, నెక్స్ట్, ద మేనేజర్ వాజ్ నోన్ ఫర్ హిస్ జనరస్ నేచర్. సో ఇక్కడ ఏమడిగాడంటే ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ యాంటోనిమ్. జనరస్ అంటే అర్థం ఏంటిదంటే ఉదారమైన మంచివాడు అని అర్థం. సో దానికి ఆపోజిట్ ఏమొస్తుంది గమనించండి. ఉదారమైన సెల్ఫిష్ వస్తుంది. సెల్ఫిష్ అంటే అర్థం ఏంటిది? స్వార్థపరుడు. ఓకే, సో ఆ విధంగా అంటే యాంటోనిమ్స్ మీద కూడా అడగడం జరిగింది. యాంటోనిమ్కు సంబంధించి నేను దీని మీద కూడా లాజికల్ వీడియో చెప్పడం జరిగింది. అదేంటిదంటే కొన్ని వ్యతిరేక పదాలకు మనం ముందు ఒక పదం ఉందనుకోండి, ఆ పదానికి ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ ఉంది, CORRECT కరెక్ట్ ఉంది. ఇటువంటి పదాలకు జస్ట్ మనం ముందు ఇంకొక ఏదైనా ఒక చిన్న పదం తగిలిస్తే అది ఆపోజిట్ అయిపోతుంది. కరెక్ట్కి ఆపోజిట్ ఇన్ కలిపేస్తే ఇన్కరెక్ట్. సో అటువంటి సింపుల్ ట్రిక్స్ కూడా నేను నా ఛానల్లో వివరించడం జరిగింది. నెక్స్ట్ బిట్, she won the argument but became a Pyrrhic victory. రైట్, సో ఇక్కడ ఏమడిగాడు? ఈడియం అడిగాడు. పెరిక్ విక్టరీ అంటే ఏంటిది అని అన్నాడు. పెరిక్ విక్టరీ అంటే ఇది ఈడియమ్స్ నుంచి, కాబట్టి ఇవి తప్పకుండా నేర్చుకొని ఉండాలి. సో వీటి మీద కూడా నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు నేర్చుకోవచ్చు. సో అంటే ఆమె గెలిచింది, బట్ చాలా లాస్ అయిపోయాక,
అప్పుడు గెలిచింది అని చెప్పేటప్పుడు ఇది ఉపయోగిస్తాం. విక్టరీ విత్ హెవీ లాస్ అని చెప్పేటప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తాం. గెలిచింది బట్ చాలా పోగొట్టుకుంది అని చెప్పే సందర్భంలో. సో దానికి ఆన్సర్ ఏమవుతుంది? ఇంకో ఏ విక్టరీ గెయిన్ విత్ హెవీ లాసెస్ అని చెప్పే సందర్భంలో ఆ ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ను, ఆ ఈడియంను మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఈ పీడిఎఫ్ని నేను వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐడెంటిఫై ద వన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఇన్ మీనింగ్. డిఫరెంట్ మీనింగ్ ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఒకసారి చూద్దాం. చూడండి, వాటి యొక్క అర్థాలను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తా. హీ ఫినిష్డ్ ద టాస్క్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ డిఫికల్టీస్. ఎన్ని కష్టాలు ఎదురైనా అతను ఆ వర్క్ను కంప్లీట్ చేశాడు. అది దాని యొక్క అర్థం. ఓకే, మొత్తం రాంగ్ ఆన్సర్స్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. హీ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్ బట్ హీ ఫినిష్డ్ ద టాస్క్. అతను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు కానీ పని పూర్తి చేశాడు. ఆల్దో హీ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్ హీ ఫినిష్డ్ ద టాస్క్. ఎన్ని కష్టాలు ఎదురైనా అతను కంప్లీట్ చేశాడు. అంటే గమనించండి, ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మరి ఈ సెంటెన్స్ ఒకసారి చూద్దాం. హీ ఫినిష్డ్ ద టాస్క్ ఆర్ ఎల్స్ హీ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్. అతను తప్పకుండా ఈ ప్రాబ్లమ్ను ఈ వర్క్ను, ఈ టాస్క్ను కంప్లీట్ చేయాలి. చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు. సో ఇక్కడ కంప్లీట్ అయింది వరకు కాలే. సో ఆన్సర్ ఇందులో ఏమన్నాడు? మనకు డిఫరెంట్ మీనింగ్ ఉన్నది అన్నాడు. ఇదే డిఫరెంట్ మీనింగ్ ఉన్నది. ఈ మూడు ఆప్షన్స్లలో వర్క్ ఫినిష్ అయిపోయింది కష్టాలు ఉన్నప్పటికీ. ఇక్కడ అతను ఫినిష్ చేయకపోతే కష్టాల పాలవుతాడు అని చెప్తున్నాడు. సో ఆ విధంగా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇటువంటి బిట్స్ కూడా అడుగుతాడు. నెక్స్ట్, షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బిఫోర్ ద డెడ్ లైన్. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వైజ్ అన్నాడు. కరెక్ట్ ప్యాసివ్ వైజ్ను సెలెక్ట్ చేయమని చెప్పాడు. రైట్. సో గమనించండి, ఇక్కడ the project has been completed by her before deadline. The project was being completed by her before the deadline. The project had been completed by her before the deadline. The project had completed by her before the deadline. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్లో ఏముండాలి? హ్యాడ్ బీన్ ప్లస్ V3 అనేటువంటిది ఉండాలి. సో ఇక్కడ ఉంది చూడండి, హ్యాడ్ బీన్ ప్లస్ V3. మిగతా ఎక్కడనుందా? లేదు. రైట్. సో అంటే ఇది ఆన్సర్ కాదు, హ్యాడ్ తోటే ఉంది. ఎందుకంటే మార్చేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ మార్చేటప్పుడు బీన్ అనేటువంటిది వస్తుంది. అది ఉండాలి, హ్యాడ్ ఉండాలి, V3 ఉండాలి. ఇవి నేను లాజిక్స్ వివరించడం జరిగింది నా వీడియోస్లలో, లాజికల్ వీడియోస్లలో. రైట్. వీటి మీద కూడా కంప్లీట్ వీడియో నేను చేయడం జరిగింది. సో అది ఇక్కడే ఉన్నది గమనించండి. కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? హ్యాస్ బీన్ ఉంది ఇక్కడ, కానీ ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. సో ఇది దీనికి సంబంధించినటువంటి లాజిక్. సో ఇక్కడ దాకా గ్రామర్ మీద అడగడం జరిగింది. ఇక్కడి నుంచి మెథడ్స్ మీద బిట్స్ అనేటువంటిది అడగడం జరిగింది, ఒక 5 బిట్స్. సో అవి జస్ట్ ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్తాను క్వశ్చన్ చదివి. ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1835 ఎనాక్టెడ్ అండర్ ద లార్డ్ విలియం బెంటింగ్ ఇన్ బ్రిటిష్ ఇండియా లార్జ్లీ బేస్డ్ ఆన్. దేని బేస్ చేసుకొని అని అన్నాడు? భారతదేశంలో ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టేటప్పుడు థామస్ బెబింగ్టన్ మెకాలే మినట్ అనుగుణంగా భారతదేశంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. సో దాని మీద బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్, రిటన్ వర్క్స్ అండర్ ద ఫార్మేటివ్ అసెస్మెంట్ ద టూల్ రిటర్న్ వర్క్ కంటైన్ ద ఫాలోయింగ్. FA ఎగ్జామ్ పెట్టినప్పుడు, ఫార్మేటివ్ అసెస్మెంట్ పెట్టినప్పుడు అందులో మనం కన్సిడర్ చేసేటువంటి ఏంటి అని అన్నాడు. అందులో కన్సిడర్ చేసేటువంటి ఏంటి అంటే ఈ మూడు కూడా రిటర్న్ వర్క్స్ ఇండివిజువల్లీ. ఓకే, ద డిస్కోర్సెస్ written individually as a part of classroom process. The answers to the analytical questions assigned to the learner as a home task.
ద టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ సచ్ యాజ్ వొకాబులరీ, గ్రామర్, స్టడీ స్కిల్స్. సో ఈ రిటర్న్ వర్క్స్ అన్నీ కూడా మనకు ఒక టూల్గా, అంటే వాటన్నిటికి కలిపి మార్కులు వేస్తాం. అది ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఉంటుంది, రైట్. సో ఆప్షన్ ఏమవుతుంది, ఏ, బి, సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మెథడ్స్కు సంబంధించినటువంటి బిట్స్, రైట్. సో ఇక్కడ ఒకటి లాజికల్ బిట్ ఇచ్చిండు, గమనించండి. ఐడెంటిఫై ద మార్క్స్ ఆఫ్ ఎండ్ పంక్చువేషన్. అంటే సెంటెన్స్ ఎండ్ అయ్యేటప్పుడు పెట్టే పంక్చువేషన్స్ ఏమేమి ఉంటాయని అడిగింది. ఫుల్ స్టాప్ పెడతాము, కామా పెడతామా, పెట్టాము, క్వశ్చన్ మార్క్ పెడతాము, ఎక్స్క్లామేటరీ మార్క్ పెడతాము. అంటే ఎన్ని ఉన్నాయి, 1, 2, 3. అంటే ఏ, సి, డి ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఏ, సి, డి గమనించండి. సో ఇవి 2026 సంవత్సరము జాన్వరిలో నిర్వహించినటువంటి టెట్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. వాటికి నా ఛానల్లో నేను అప్లోడ్ చేసినటువంటి కానీ నేను చెప్పిన క్లాసెస్లో ఉన్నటువంటి లాజిక్స్ కానీ మ్యాచ్ అయినాయా లేదా అని మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఇదొక్కటే కాదు, ఇప్పటిదాకా జరిగిన అన్ని టెట్ పేపర్స్ను ఒకసారి తీసుకొని అన్ని టెట్ పేపర్లో ఉన్నటువంటి లాజిక్స్ను మీకు వివరించుకుంటూ నేను ముందుకు వెళ్తాను. కాబట్టి ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, రైట్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తప్పకుండా కామెంట్లో రాయగలరు.